సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. స్థూల అర్థశాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. దీనిని మనం చక్రీయ ఆదాయ ప్రవాహం అని చెప్పవచ్చు. కీన్స్ సంపూర్ణ ఉద్యోగిత గురించి వివరిస్తూ ముఖ్యంగా ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటి భావనని తీసుకురావడం జరిగింది. అనేక ఆర్థిక కార్యకలాపాలకి మూలం ఈ ఇన్కమ్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. ఆదాయ ప్రవాహం జరిగితేనే ఆర్థిక కార్యకలాపాలు జరగడం, తద్వారా అభివృద్ధి అనేది సాధ్యమవుతూ ఉంటుందని భావించటం జరిగింది. కాబట్టి స్థూల అర్థశాస్త్రంలో ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్కి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే ముఖ్యంగా వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తులకు వచ్చేటువంటి మొత్తాలనే మనం ఆదాయం అంటాం. ఈ ఆదాయం అనేది ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర స్థిరంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి తిరిగి మళ్ళీ తన దగ్గరికే రావడం, నిత్యం చక్రం లెక్క భ్రమణం చెందుతూ ఈ ఆదాయము ఆర్థిక వ్యవస్థలో ప్రవాహం చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పవచ్చు. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ refers to the process whereby the national income and expenditure of an economy flow in a circular manner continuously through time. సో ఈ రకంగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఆదాయం అనేది నిత్యం ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మరి 4 రకాల సెక్టరల్ మోడల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ది 2 సెక్టార్ మోడల్. 2 సెక్టార్ మోడల్లో సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 2 రంగాలని మనం తీసుకున్నాం. ఒకటి సంస్థలు, రెండవది కుటుంబాలు. ఈ ఆదాయం అనేది సంస్థల నుంచి కుటుంబాలకి, కుటుంబాల నుంచి సంస్థలకి నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి కుటుంబాల నుంచి సంస్థలకి, సంస్థల నుంచి కుటుంబాలకి ఇలా నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుందో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా వస్తు సేవలని సంస్థలు ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తు సేవలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు సంస్థలకి ఉత్పత్తి కారకాల సేవలు అవసరం అవుతాయి. కాబట్టి సంస్థలు ఈ ఉత్పత్తి కారకాలని ఉత్పత్తి కారకాల మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి కారకాల కొనుగోలుకు వెచ్చించేటువంటి ఆదాయం ఉత్పత్తి కారకాలకి ఆదాయం అవుతుంటుంది. మరి ఉత్పత్తి కారకాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కుటుంబాల నుంచి. ఈ కుటుంబాలు ఏం చేస్తాయి? ఉత్పత్తి కారకాలని
ఉత్పత్తి కారకాల మార్కెట్లో విక్రయిస్తాయి. అంటే ఇక్కడ ఆదాయం అనేది సంస్థల నుంచి కుటుంబాలకి బదిలీ కావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రవాహం చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా కుటుంబాలు ఉత్పత్తి కారకాలైనటువంటి శ్రామికులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, లేదా వ్యవస్థాపకులు కావచ్చు, వీళ్ళందరినీ మనం ఏమంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం, ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలు కుటుంబాల నుంచి మరి ఉద్భవించడం జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబాలు ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి కారకాల మార్కెట్లో విక్రయిస్తాయి. ఈ ఉత్పత్తి కారకాలను ఎవరు తీసుకుంటారు అంటే సంస్థలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థలు ఉత్పత్తి కారకాలను ఎందుకు కొనుగోలు చేస్తాయంటే ఉత్పత్తి కారకాలు అనేటివి వస్తుత్పత్తికి దోహదం చేస్తాయి కాబట్టి. ఈ ఉత్పత్తి కారకాలు లేని వస్తుత్పత్తి జరగదు. కాబట్టి వస్తుత్పత్తి జరగాలి అంటే సంస్థలకి ఉత్పత్తి కారకాలు అవసరం అవుతాయి. కాబట్టి సంస్థలు ఏం చేస్తాయి? ఉత్పత్తి కారకాల మార్కెట్లో ఈ ఉత్పత్తి కారకాలని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆదాయం అనేది సంస్థల నుంచి కుటుంబాలకి ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ ఈ కుటుంబాల నుంచి సంస్థలకి ఏ విధంగా పోతుందో చూస్తే, సంస్థలు ఈ ఉత్పత్తి కారకాలని కొనుగోలు చేసి ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించి వస్తువులని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వస్తువులు సంస్థలు ఈ వస్తు సేవల మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వస్తు సేవలను ఎవరు కొంటారు అంటే ముఖ్యంగా కుటుంబాలు కొంటాయి. కుటుంబాలకి కావలసినటువంటి వస్తు సేవలన్నీ కూడా వస్తు సేవల మార్కెట్లో సంస్థలు విక్రయిస్తే కుటుంబాలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ విక్రయదారు ఎవరంటే సంస్థలు, కొనుగోలుదారుడు ఎవరు అంటే కుటుంబాలు. కాబట్టి సంస్థలు వస్తువులను విక్రయిస్తే కుటుంబాలు తమకు కావలసినటువంటి పరిమాణంలో వస్తు సేవలను నిత్యం కొంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఆదాయం అనేది కుటుంబాల నుంచి సంస్థలకి మరి ప్రవాహం చెందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా సంస్థల నుంచి కుటుంబాలకి, కుటుంబాల నుంచి సంస్థలకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మళ్ళీ కుటుంబాలు ఏం చేస్తాయి? ఈ ఆదాయంతో మళ్ళీ కొత్త ఉత్పత్తి ప్రక్రియని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వస్తు సేవలని ఉత్పత్తి చేయడానికి మళ్ళీ దానికి ఏం చేయాలి? సంస్థలు ఉత్పత్తి కారకాలని కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి కారకాలు ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబాల నుంచి. సో కుటుంబాలకి ఆదాయాలు వస్తూ ఉంటాయి సంస్థల నుంచి. మళ్ళీ తమకు వచ్చినటువంటి ఆదాయంలో ఈ కుటుంబాలు తిరిగి వస్తు సేవలను కొనడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా సంవత్సరం పొడవునా ఆదాయము మరి కుటుంబాల నుంచి సంస్థలకి, సంస్థల నుంచి కుటుంబాలకి నిత్యం చక్రం లెక్క భ్రమణం చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని చక్రరూప ఆదాయ ప్రవాహం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం ఖర్చు ఉండదని, అలాగే కుటుంబాలు తమకు వచ్చినటువంటి కుటుంబాలు కానీ సంస్థలు కానీ తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేస్తాయని, మరి విదేశీ వ్యాపారం ఉండదు అని భావించినప్పుడు మాత్రమే ఈ ఆదాయం అనేది కుటుంబాల నుంచి సంస్థలకి, సంస్థల నుంచి కుటుంబాలకి నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. అయితే కుటుంబాలకు వచ్చినటువంటి ఆదాయం అంతా ఖర్చు చేయకపోవచ్చు. ఎందుకు అంటే కొంత భాగాన్ని కుటుంబాలు తమ భవిష్యత్ అవసరాల కోసం, ఇతరత్ర కారణాల కోసం సేవింగ్ చేస్తూ ఉంటారు. సో కుటుంబాలకు వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఖర్చు చేస్తేనే సంస్థలకి తాము తిరిగి ఆదాయాన్ని పొందగలుగుతాయి. అయితే ఇక్కడ కుటుంబాలు కొంత సేవింగ్ చేస్తాయి కాబట్టి అంత మేరకి సంస్థలకి ఆదాయాలు అనేటివి తగ్గుతాయి. దాంతో పెట్టుబడి కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది.
అయితే ఈ సంస్థలు ఈ కుటుంబాలు చేసేటువంటి ఈ పొదుపు అంతా ఫైనాన్షియల్ మార్కెట్లో ఉంటుంది. సో కాబట్టి సంస్థలు తమకు కావలసినటువంటి ఈ మూలధనాన్ని ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా కుటుంబాలు సేవింగ్ చేసినప్పటికీ ఆదాయం అనేది ఎక్కడ ఆగకుండా కొంత వస్తు సేవల అమ్మకాల ద్వారా వస్తూ ఉంటుంది, కొంత ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి సంస్థలకి వివిధ అప్పుల రూపంలో కావచ్చు, మూలధన రూపంలో కావచ్చు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఆదాయం అనేది మొత్తం ఆదాయం అనేది కుటుంబాల నుంచి మళ్ళీ సంస్థలకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సేవింగ్ చేసినప్పటికీ ఈ సేవింగ్ చేసినటువంటి ఆదాయం అంతా ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి అంటే క్యాపిటల్ మార్కెట్ నుంచి సంస్థలకి బదిలీ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థలు తిరిగి పెట్టుబడి పెట్టి కొత్త ఉత్పత్తిని స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఉత్పత్తి కారకాలని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆదాయాలు అనేటివి తిరిగి కుటుంబాలకి రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబాలు వస్తు సేవలను కొనడానికి కొంత వెచ్చిస్తాయి, కొంత సేవింగ్కి అంటే క్యాపిటల్ మార్కెట్లో సేవింగ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. తద్వారా క్యాపిటల్ మార్కెట్ నుంచి అలాగే ఈ వస్తు సేవలు అమ్మడం ద్వారా కూడా సంస్థలకి ఆదాయాలు కుటుంబాల నుంచి ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా నిత్యం ఆదాయం అనేది సంస్థల నుంచి కుటుంబాలకి, కుటుంబాల నుంచి సంస్థలకి మరి బదిలీ కావడం జరుగుతూ ఉంటుంది, ప్రవహించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా 3 సెక్టార్ మోడల్, ముఖ్యంగా 3 సెక్టార్ మోడల్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు దాకా 2 రంగాలనే మనం పరిశీలించాం. ఒకటి ఆదాయం సంస్థల నుంచి కుటుంబాలకి, అలాగే కుటుంబాల నుంచి సంస్థలకి ప్రవహిస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆధునిక ప్రభుత్వాలు భారీ మొత్తంలో మూలధనాన్ని సమకూర్చుకుంటాయి, భారీ మొత్తంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం అనేది ప్రభుత్వానికి వస్తూ ఉంటుంది, తిరిగి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఈ ఆదాయం ప్రవాహం అనేది సంస్థల నుంచి అలాగే కుటుంబాల నుంచి ప్రభుత్వాలకి వెళ్తూ ఉంటుంది, అలాగే ప్రభుత్వం నుంచి తిరిగి సంస్థలకి, కుటుంబాలకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా వస్తూ ఉంటుందో మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు మనం కుటుంబాల నుంచి సంస్థలకి, సంస్థల నుంచి కుటుంబాలకు ఎట్లా భ్రమణం చెందిందో చూడటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము తనకు కావలసినటువంటి ఆదాయాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది అంటే వివిధ రకాల పన్నుల రూపంలో, ట్యాక్సెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో సమకూర్చుకుంటుంది. ఈ ట్యాక్సెస్ని ఎవరు పే చేస్తారు? కుటుంబాలు పే చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా పన్ను, ప్రత్యక్ష పరోక్ష పన్నులు ప్రభుత్వానికి చెల్లించవలసి వస్తూ ఉంటుంది. అలాగే సంస్థలు కూడా ఏం చేస్తాయి? వివిధ రకాల ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం అనేది ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది అంటే కుటుంబాల నుంచి వస్తూ ఉంటుంది, సంస్థల నుంచి వస్తూ ఉంటుంది. ఇంకా సరిపోకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి ప్రభుత్వాలు తమకు కావాల్సినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి సమకూర్చుకున్నటువంటి అంటే ట్యాక్సుల ద్వారా సంస్థల నుంచి, కుటుంబాల నుంచి, అలాగే మూలధన మార్కెట్ నుంచి కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వివిధ రకాల ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొంటాయి. పాల్గొనేటప్పుడు ఏం చేస్తాయి? తిరిగి ఉత్పత్తి కారకాలని కొనుగోలు చేయవలసి వస్తుంది, కొన్ని రకాల మూలధన వస్తువులని కొనుగోలు చేయవలసి వస్తుంది. ప్రభుత్వం మూలధన వస్తువులనేమో సంస్థల నుంచి కొంటే, ఉత్పత్తి కారకాలనేమో కుటుంబాల నుంచి కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం అనేది ప్రభుత్వం నుంచి మళ్ళీ సంస్థలోకి అలాగే కుటుంబాలకి ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రకంగా
ప్రభుత్వం తనకు వచ్చినటువంటి ఆదాయం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అక్కడికే ప్రవహించటం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుటుంబాల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి సంస్థలకి, సంస్థల నుంచి మళ్ళీ కుటుంబాలకి, ఇలా 3 రంగాలలో కూడా నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది అంశం ఏంటంటే, ఈ 3 కూడా అంటే కుటుంబాలు కానీ, ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ 2 రకాల పాత్రలని ఆర్థిక వ్యవస్థలో పోషించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారేమో ఉత్పత్తిదారుడుగా, ఒకసారేమో వినియోగదారుడుగా. ఉత్పత్తిదారుడుగా ఆదాయాన్ని పొందితే, వినియోగదారుడుగా ఆదాయాన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. సో సంస్థలు ఉత్పత్తిదారుడుగా వస్తువులను ఉత్పత్తి చేస్తే, మరి వినియోగదారుడుగా ఉత్పత్తి కారకాలను కొనవలసి వస్తూ ఉంటుంది. ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మినప్పుడు ఆదాయం వస్తే, ఉత్పత్తి కారకాలను కొన్నప్పుడు ఆదాయము పోతూ ఉంటుంది సంస్థలు. అలాగే కుటుంబాలు ఏం చేస్తాయి, ఉత్పత్తి కారకాలని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అప్పుడు ఉత్పత్తిదారుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలని మార్కెట్లో అమ్మితే కుటుంబాలకు ఆదాయాలు వస్తాయి కాబట్టి ఉత్పత్తి కారకాల ఉత్పత్తిదారుడిగా కుటుంబాలు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వినియోగదారుడిగా ఎప్పుడు వ్యవహరిస్తాయి అంటే, కుటుంబాలు తమకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా వినియోగ మార్కెట్లో కొంటాయి కాబట్టి వినియోగదారుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ఇటు వస్తువులని, మూలధన వస్తువులని సంస్థల నుంచి కొన్నప్పుడు, అలాగే ఉత్పత్తి కారకాలని కుటుంబాల నుంచి కొన్నప్పుడు మరి వినియోగదారుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం తను ఉత్పత్తి చేసినటువంటి వివిధ రకాల సేవలకి లేదా ట్యాక్సుల రూపంలో, పన్నులను రూపంలో వసూలు చేస్తుంది కాబట్టి అప్పుడు ఉత్పత్తిదారుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా సంస్థలు కానీ, కుటుంబాలు కానీ, ప్రభుత్వం కానీ ఒక సందర్భంలో ఉత్పత్తిదారుడిగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మళ్ళొక సందర్భంలో వినియోగదారుడిగా వివిధ రకాల వస్తువులని కొంటూ మరి ఆదాయాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఆదాయం అనేది ఎప్పుడూ ఒకే కాడ నిలకడగా లేకుండా కుటుంబాల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి సంస్థలకి, సంస్థల నుంచి కుటుంబాలకి ఇలా చక్రరూప భ్రమణం చెందుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది 3 సెక్టార్ మోడల్గా మనం చూడవచ్చు. ఇంకా ఇదే కాకుండా 4 సెక్టార్ మోడల్ని కూడా మనం చూడవచ్చు. 4 సెక్టార్ మోడల్ కనుక చూస్తే ఇక్కడ 4వ సెక్టార్ ఏంటంటే ఎక్స్టర్నల్ సెక్టార్. దీన్నే విదేశీ వ్యాపార రంగం అంటాం. ప్రతి ఆర్థిక వ్యవస్థలో మరి విదేశీ వస్తు సేవలు రావడం కానీ పోవడం కానీ జరుగుతూ ఉంటాయి. నేడు ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ కూడా స్వయం పోషకత్వాన్ని కలిగి లేదు. ప్రతి దేశం కానీ, ప్రతి ఆర్థిక వ్యవస్థ కానీ తనకు కావలసిన అన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఏం చేస్తూ ఉంటాయి, ప్రతి ఆర్థిక వ్యవస్థ తనకు కావలసినటువంటి, తన దగ్గర లేనటువంటి వస్తు సేవలని విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా విదేశాలతోటి వ్యాపార సంబంధాలు నెరవేరుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వ్యాపార సంబంధాలు నిర్వహిస్తూ ఉంటుందో అప్పుడు ఆదాయం అనేది ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వస్తు సేవలను కొన్నప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ నుంచి ఆదాయం అనేది ఇతర దేశాలకి ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. మనం ఇతర దేశాల నుంచి మూలధనాన్ని అప్పు తెచ్చుకున్నా వడ్డీలు కట్టవలసి వస్తుంది. అలాగే ఇతర దేశాల నుంచి వస్తువులని కొన్నా మనం ఆదాయాన్ని చెల్లించవలసి వస్తుంది. సర్వీసెస్ తీసుకున్నా కూడా ఆదాయాన్ని ఇతర దేశాలకి చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇతర దేశాలు కూడా మన దేశంలో తయారయ్యేటువంటి అనేక రకాల వస్తువులని కొనుగోలు చేస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో తయారయ్యేటువంటి వస్త్రాలకి చాలా గిరాకీ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మన దగ్గర సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది.
సో ఈ వస్తువులను మనం అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తాం. సో మనం విక్రయించినప్పుడు మనకు ఇతర దేశాల నుంచి ఆదాయాలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా దేశాలలో మనం పెట్టుబడులు కూడా పెడతా ఉంటాం. సో వాటికి మరి వడ్డీ రూపంలో ఆదాయాలు కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే మన సాంకేతిక నిపుణులు ఇతర దేశాల్లో వివిధ రకాల సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సర్వీసెస్ ప్రతిఫలంగా ఆదాయాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మన దేశం నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసినందుకు కావచ్చు, వస్తువులని ఎగుమతి చేసినందుకు కావచ్చు, లేదా మూలధనాన్ని ఇతర దేశాల్లో పెట్టుబడిగా పెట్టినప్పుడు కావచ్చు, మనకి ఆదాయాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు కావలసినటువంటి వస్తువులని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు, అలాగే మనకు మూలధన కొరత బాగా ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి మనం మూలధనాన్ని పెట్టుబడిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా దేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం ఇతర దేశాల నుంచి పొందడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ప్రతిఫలంగా మనం ఆదాయాలను చెల్లించవలసి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం మూలధనాన్ని తెచ్చుకున్నందుకు, వస్తువులని కొన్నందుకు, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకున్నందుకు మనం ఇతర దేశాలకి ఆదాయాలని చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన దగ్గర నుంచి, మన సంస్థల దగ్గర నుంచి కావచ్చు, కుటుంబాల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఆదాయం అనేది ఇతర దేశాల నుంచి కొన్నప్పుడు మనం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వము కావచ్చు, లేదా సంస్థలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, తాము తయారు చేసినటువంటి వస్తువులను కానీ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం వల్ల మనకి అంతర్జాతీయ సమాజం నుంచి ఆదాయాలు మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు దిగుమతుల వ్యాపార లావాదేవీలు జరగడం వల్ల ఒకసారి ఆదాయం, అంటే మనం ఎగుమతి చేసినప్పుడు ఆదాయం మనకు వస్తూ ఉంటుంది, అలాగే దిగుమతులు చేసినప్పుడు ఆదాయం అనేది ప్రపంచానికి బదిలీ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మరి ఆదాయం అనేది ఈ 4 సెక్టార్ల మధ్య కూడా పరస్పరం బదిలీ కావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా స్థిరంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. సో ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఒకే దగ్గర స్థిరంగా ఉండదు. ఆదాయం అనేది సంస్థల నుంచి కుటుంబాలకి, కుటుంబాల నుంచి ప్రభుత్వాలకి, ప్రభుత్వాల నుంచి ఇతర దేశాలకి, అలాగే ఇతర దేశాల నుంచి ప్రభుత్వాలకి, ప్రభుత్వాల నుంచి కుటుంబాలకి, కుటుంబాల నుంచి సంస్థలకి, ఇలా పరస్పరం నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? చక్రరూప ఆదాయ ప్రవాహం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆదాయం అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఒకే దగ్గర ఉండదు. ఆదాయము ఒకే దగ్గర స్థిరంగా ఉంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా స్తంభించేటువంటి అవకాశం ఉంటుంది. సో కావున ఆదాయం అనేది నిత్యం ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ అవుతూనే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. ఉత్పత్తి కొనసాగుతూ ఉంటుంది, వినియోగంకి దారితీయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఉత్పత్తికి వినియోగానికి మధ్య ఆదాయం అనేది మరి ట్రాన్స్ఫర్ కావడం ద్వారా ఈ ప్రవాహం ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధ్యం పడడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం అనేది నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. ఎవరి దగ్గర కూడా స్థిరంగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీనిని మనం ఏమంటున్నామంటే చక్రరూప ఆదాయ ప్రవాహం అని చెప్పుకోవచ్చు. అంటే చక్రం ఏ విధంగానైతే తిరిగిన చోటుకే వస్తూ ఉంటుందో ఆదాయం కూడా మళ్ళీ తిరిగి అక్కడికే రావడం జరుగుతుంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ అక్కడికే రావడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తికి నెలకి 10,000 రూపాయలు వచ్చింది అంటే
రూ. 10,000 తన దగ్గరనే ఉంచుకోడు. తన కుటుంబ అవసరాలకు అనేక వస్తువులను కొనడానికి వినియోగిస్తూ ఉంటాడు. సో ఆ నెలలో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా 10,000 పెట్టి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం అనేది సంస్థలకు పోతూ ఉంటుంది. ఎందుకంటే సంస్థలే వస్తువులను తయారు చేస్తాయి కాబట్టి. మళ్ళీ సంస్థలు ఏం చేస్తాయి, నెల నెల జీతాలు ఇవ్వాలి. కార్మికులకు కావచ్చు, ఉత్పత్తి కారకాలకు కావచ్చు. ఈ ఉత్పత్తి కారకాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకోవడం జరిగింది అంటే కుటుంబాల నుంచి వస్తాయి. కాబట్టి ఆదాయం అనేది సంస్థల నుంచి మళ్ళీ కుటుంబాలకి మళ్ళీ 1st తారీఖు రాగానే ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది కుటుంబాలకి. మళ్ళీ కుటుంబాలు ఏం చేస్తాయి, ఈ వినియోగ మార్కెట్లో, కన్జంప్షన్ మార్కెట్లో తిరిగి వస్తువులని కొనుక్కొని ఆదాయాన్ని సంస్థలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఆదాయం అనేది ఎవరి దగ్గర స్థిరంగా ఉండకుండా నిత్యం భ్రమణం చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే చక్రరూప ఆదాయ ప్రవాహం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది.